అంటే గురుగారు మీరు ఇప్పుడు ఇన్ని దేవతా చిత్రాలు మీరు ఇవన్నీ చాలా అంటే దానికి తగిన తిథి నక్షత్రం ఆ రోజు బలం అంతా చూసుకుని దానికి తగినట్టుగా స్వామివారిని ఎట్లా చేయాలని చూస్తుంటారు కదా. ఇలా మీరు ఎప్పుడైనా యక్షులు గంధర్వులు వాళ్ళని మీరు చిత్రీకరించి జరిగిందా? వాళ్ళ దర్శనాలు ఎట్లా జరిగితే ఆ టైంలో అన్న నిజంగా తెలుస్తుందా మనకి? ఇప్పుడు మనం సహజంగా ఈరోజు ముఖ్యమైన పాయింట్ చెప్పారు. సహజంగా గురువుగారు మీరు మూడో నేత్రంలో దర్శించుకుంటున్నారు అని మేము చాలాసార్లు విన్నాము, చాలామంది చెప్పుకుంటూ ఉంటాం. దర్శించుకోవడం అంటే మూడో నేత్రం ఇక్కడే ఉందనేది కాదు. ఆ మూడవ నేత్రానికి దారి ఒకటి ఉంది. ఆ దారి ఏంటో కనుక్కోవాలి. ఆ దారి ఎక్కడి నుండి ఉంది అనేది ఈరోజు మీకు ముఖ్యంగా చెప్పాల్సి వచ్చింది. మీ తరపున శ్రీ సన్నిధి ప్రేక్షకులకు అందరికీ ఆ విషయం తెలియాలి కూడా. ముఖ్యంగా మూడవ నేత్రము అనేది ఈ నాసిక స్థానము, గురుస్థానం. ఎక్కడ నాసిక ప్రారంభమవుతుంది మనకు సహజంగా? ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది అంటారు భూమధ్యం. ఇప్పుడు మనం పీల్చుకునే గాలి ఈ రెండు నాసిక రంధ్రముల నుండి లోపలికి వెళుతుంటుంది. సూర్యనాడి, చంద్రనాడిగా వెళ్తుంటాయి. అవి రెండింటినీ మనము లోపలికి పీల్చుకునేటప్పుడు మధ్యలో ఒక సంధి అనే చిన్న గొయ్యి ఉంది. ఈ ముక్కు ఇక్కడ ఉంది కదా, నొక్కు ఉంది. ఆ నొక్కు దగ్గర ఇలా నొక్కుకున్నప్పుడు మరొక మూడవ శరీరం, ఆ మూడవ శరీరానికి ఉన్నది మూడవ నేత్రం. అది ఇలా అనుకుంటూ మనం ధ్యానించుకోవడం. కొందరు ఈ ముద్రను కూడా చేస్తుంటారు. మీరు హనుమంతుల వారి విగ్రహాన్ని చూశారంటే ఆయన ఇలాగే ఉంటాడు స్వామి దగ్గర. కాబట్టి ఈ ముద్రను చేసుకుంటూ ఒక పద్ధతిలో చేయటం ఉంది. అదేవిధంగా మన ధ్యాస మొత్తము ముద్ర లేకుండా మామూలుగా మనం వెళ్తున్నాం, బస్సులోనో, ట్రైన్లోనో, ఫ్లైట్లోనో వెళ్తున్నాం. అప్పుడు ఈ ముద్ర చేసుకుంటూ ఉంటే ఏదో వీడికి ఏదో జలుబు ఉందేమో అనుకుంటారు. కాబట్టి మన అలా కాకుండా మన ధ్యాస, మన అంతర్ముఖ చక్షువుతో మనం ఈ ముక్కు కలిసే ఆ నొక్కు దగ్గరే అక్కడ ఏదో ఒక సంగమం అవుతుంది. కుడి ఎడమ వైపు నుండి శ్వాస అనేది సంగమం అవుతుంది. అక్కడ త్రివేణి సంగమం లాగా కలుస్తుంది. ఇడా పింగళ సుషుమ్న నాడిగా మధ్యలో ఉంది. అక్కడి నుండి మన అంతర్చక్షు ఈ తిలకం వరకు ఉంది అనుకుంటూ మనం దర్శించుకుంటూ ఒక సిద్ధయోగిని, ఒక పరమేశ్వరుడును, ఒక అమ్మవారిను, లేకుంటే ఇంకెవరినో ఇంత మనోహరంగా, ఇంత ముగ్ధ మనోహరంగా ఉంది. ఆ అమ్మ పెదవులు, ఆ అమ్మ కళ్ళు అన్నీ ఒక సౌందర్య లహరి అని అవి అనుకుంటేనే చాలు, అక్షర రూపాలే మన ముందు కదిలాడుతాయి. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క మూర్తి అత్యంత అద్భుతంగా చిరుమందహాసముతో, ఆ కరుణా కటాక్ష వీక్షణముతో, ఆ అర్ధనిమిలిత నేత్రాల్లో నుండి ఒక వింత కాంతి మనపై ప్రసరిస్తున్నట్టు ఉండాలి అనేది ఆ చిత్రీకరణ జరిగేటప్పుడు ఇంద్రధనస్సులోని రంగులన్నింటినీ తీసుకొని మనం అందులో పెట్టాలి. ఆ నేత్ర శక్తి వేసేటప్పుడు కూడా ఆ 7 రంగుల్ని కలగలిపి కొందరు నల్లగా ఏదో పూసి రంగు పూసి దానికి ఒక తెల్లటి చుక్క పెట్టేస్తుంటారు. అలా కాకుండా ఆ సప్త వర్ణముల సమ్మేళనంతో ఒక నేత్రాన్ని చిత్రించి ఓం ప్రద్యుమ్నాయ నమః అనుకుంటూ ఒక జీవశక్తిని ఆ తెల్లటి చుక్కలో మనము ప్రతిష్ఠ చేయాలి. ఆ ప్రద్యుమ్న అనే ఆ కాంతి ఎక్కువైన కొద్దీ మనకు కళ్ళజోడు అవసరం లేదు. ఎన్నేళ్ళైనా కళ్ళజోడు అవసరం లేదు. ఎంతటి చిన్నటి అక్షరాలైనా చదవచ్చు. నేను ఈనాటికి కళ్ళజోడు వాడలేదు ఆ స్వామి అనుగ్రహం వలన. సూక్ష్మాతి సూక్ష్మమైన లైన్లు స్టాంప్ సైజులో కూడా చిత్రీకరించి సూక్ష్మ సుదర్శన రామాయణము అనేది చిత్రించడం జరిగింది. దానికి ప్రణబ్ ముఖర్జీ గారి సన్మానం కూడా జరిగింది. ఆ రాష్ట్రపతి పురస్కారం కూడా అందుకోవడం జరిగింది. అటువంటి సూక్ష్మ సుదర్శన రామాయణమే కాకుండా చాలా చిత్రాలు చిత్రించేటప్పుడు కూడా సూక్ష్మమైన
దాన్ని అందంగా రావాలనే తపన తపస్సు మనలో ఉండాలి. అవును. అది ఎక్కడైతే ఆ చిత్రం కొలువై ఉంటుందో రామ దర్బార్, ఆ ఇంట్లో రామరాజ్యంలాగా ఉండాలి, అందరూ అన్యోన్యంగా ఉండాలి, ధన ధాన్యాదులతో తొలతూగాలి. ఇట్లా మనం సంకల్ప బలంతో చిత్రించడం వలన తీసుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది, మనకు మంచి జరుగుతుంది. యద్భావం తద్భవతి. ఇందాక నేను అడిగింది ఏంటంటే గురుగారు, యక్షులు యక్షులు అంటే ఎక్కడ కూడా దొరకవు కదా, అలాంటివి మీరు ఏదన్నా చేస్తుంటాను. ఎందుకంటే యక్ష పురుషుడు ఎవరంటే కుబేరుడే. మనకి ఎక్కడైతే నిధులంతా ఉంటాయో ఖచ్చితంగా అక్కడల్లా యక్షులు ఉంటారు. హిందూపూర్లో ఒక కుబేర ప్రతిష్ఠ చేశారు. 3 అడుగుల ఎత్తులో కేవలం పసుపు హరిద్రంతో మాత్రమే గట్టిపరుస్తూ అందులో గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ ఇటువంటివి దీన్ని అన్నింటినీ కలగలిపి ఈ యక్షులకు ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి, వాళ్ళకి ఇష్టమైన ఫలములు కొన్ని ఉన్నాయి, అవి కొన్ని పెట్టి అటువంటి ఆకులతో పసర్లతో కలిపి చేసి ఇచ్చేసరికి హిందూపూర్ మొత్తం దద్దరిల్లింది. సుమారు 1000 మంది క్యూలో నించొని ఆ పసుపు తీసుకెళ్లిన వాళ్ళందరూ ఒక 4-5 ఏళ్ళైనా మర్చిపోలేదు. అయ్యా మీరు ఆ రోజు మాకు మా హిందూపూర్కి వచ్చారు, మీ ట్రస్ట్ తరఫున కుబేర స్వామిని ప్రతిష్ఠ చేసి అందరికీ పంచిపెట్టారు, మా వాళ్ళందరూ అనుకుంటూనే ఉన్నాము, మీ వల్ల మాకు బాగుంది, ఇంకేదైనా ఉంటే అటువంటి కార్యక్రమాలు జరిగితే హైదరాబాద్కైనా వస్తాము చెప్పండి అని కూడా వాళ్ళు ఫోన్ల ద్వారా సంప్రదించడం కూడా జరుగుతుంది. అటువంటి యక్ష పురుషుణ్ణి మళ్ళీ నేను మన ధ్యాన మందిరంలో చేయడం జరిగింది. చేసిన వెంటనే వాళ్ళు కాసేపు వాళ్ళ విద్యలు ప్రదర్శించారు. ఉన్నట్టుండి కరెంటు పోవటము, మళ్ళీ రావటము, అందరిని భయపెట్టడము, మళ్ళీ ఏదో శబ్దాలు రావటము, పూనకాలు రావటము, ఇటువంటివన్నీ అందరినీ ఆవహించటము, ఇవన్నీ చేసేసరికి భయపడిపోయి కొంత ఆటంకమైన నేను మాత్రం ఆ కార్యక్రమం ఆపకుండా చీకట్లోనే 9 గంటల వరకు చేస్తూనే ఉన్నాను. పూర్తయిన తర్వాత ఆయన శిరస్సున ఒక కూష్మాండ దీపం పెట్టి ఆరాధన చేసి ఆ తర్వాత ఆ పసుపుని అందరికీ పంచి ఇచ్చారు. అది చాలామంది తీసుకున్న తర్వాత ఆ కుబేర కుంకుమగా పచ్చటి వర్ణంలో చేసి ఇచ్చాను. కుబేర కుంకుమగా తీసుకున్న వాళ్ళకి అందరికీ వెంటనే ఆ సర్పదోషాలు తొలగిపోవటం, ఆ యక్ష పురుషుల అనుగ్రహం కలగటం. అటు ఇటు ఆయనకు ఒక 2 ద్వారపాలకులు ఉంటారు, పద్మ, శంఖ అని. ఈ పద్మము, శంఖము అనేది లక్ష్మితో పాటు క్షీరసాగర మదనంలో పుట్టుకొచ్చింది. అవి కూడా లక్ష్మీకరంలే, అందుకనే పద్మంలో అమ్మవారు ఉంటుంది. అదేవిధంగా శంఖము దేవదత్తము లక్ష్మీకరమే. అటువంటి పద్మ, శంఖ యక్షులు అటు ఇటు ఉంటారు. యక్షుడి భార్య కుబేరుడి యొక్క పత్ని ఆ అమ్మవారు కూడా చిత్రలేఖ. ఒక ఇంటిని ఎప్పుడు కళకళలాడేటట్టు చేసే మహాయక్షిణి ఎవరయ్యా అంటే ఆ అమ్మవారే, చిత్రలేఖ. అటువంటి అమ్మవారిని చిత్రిస్తూ ఆయన వచ్చి ఒక లక్ష్మితో పాటు వచ్చిన ఉచ్చైస్రవము అనేది ఉంది. ఆ అశ్వము పైన పీఠం పైన కూర్చొని ఉంటాడు. ఆ పీఠము దగ్గరే మళ్ళీ ఇటు పద్మ, శంఖ ఉండి ఆ పీఠము వద్దే కుబేర యంత్రము, యక్ష యంత్రం ఉంటుంది. అదేవిధంగా కమలం ఉంటుంది, లక్ష్మీ కమలం, దానిలో మత్స్య యంత్రం ఉంటుంది. ఇవన్నీ కాకుండా దాంట్లో మకర నిధి అనేది ఒకటి ఉంటుంది. ఆ మకర నిధి ఒక్కసారి పట్టుకుంటే మాత్రము తరతరాలకు తరగినటువంటి వరాలను ఇస్తూనే ఉంటుంది. అటువంటి మకర నిధి ఎక్కడుందంటే తిరుమల కొండపైన ఉంది. ఆ కుబేర యంత్రం అక్కడ ఉంది. ఆ యంత్రంలో ఈ మకర యంత్రం కూడా ఉంది, మకర నిధి యంత్రం ఉంది. నిత్యము ఆగనటువంటి సంపద వచ్చి చేరుతూనే ఉంటుంది, ఆగకుండా పడుతూనే ఉంటుంది, చేరుతూనే ఉంటుంది, అది ఆగదు. అది ఒక సముద్రం. ఆ విధంగా రావాలనే ఉద్దేశంతో తిరువనంతపురంకి వెళ్ళి స్టడీ చేశారు. ఇదే విధంగా సాలగ్రామ విగ్రహాలు 2 ఉన్నాయి. తిరువనంతపురంలో అనంత సంపద ఉంది,
ఆ అనంత పద్మనాభుడి దగ్గర, తిరుమల కొండ సాలగ్రామ విగ్రహము. అటువంటి సాలగ్రామ విగ్రహం మనం ఎందుకు చేయకూడదు అని యక్షుల్ని కోరుకుంటూ ఆరాధన చేస్తే నువ్వు సాలగ్రామ విగ్రహం చేయగలవు అని వారు భుజం తట్టారు. ఆ ధైర్యంతో చేసేద్దాం అనుకున్నాను, కానీ గంటకి నదికి వెళ్ళాలి, నేపాల్కి వెళ్ళాలి అని నాకు వచ్చిరాని హిందీలో మాట్లాడి గందరగోళం అవటం ఎందుకని నేను డ్రాప్ అయిపోయాను. వెళ్ళలేదు తల్లి అని ఈ అమ్మవారి దగ్గర క్షమాపణ చెప్పుకుంటే, ఉన్నట్టుండి ఎవరో ఒక మహానుభావుడు వచ్చాడు, నేపాల్ నుండి వచ్చాను, గంటకి నది నుండి వచ్చాను, లేలో అంటూ ఏదో కొన్ని సాలగ్రామాలన్నీ తెచ్చి నింపేశాడు. ఆ సాలగ్రామాలే అమ్మవారు పంపించిందని అతను చెప్పి, ఏదో మీకు జోబులు ఎంత ఉంటే అంత ఇవ్వండి అన్నాడు. 10,000 అన్నాను, నా దగ్గర ఉన్నది. ఆ 10,000 ఇవ్వండి అన్నాడు. గండకి నది నుండి ఇక్కడికి మోసుకు రావడానికి ఛార్జీలు ఎంత అయింది, లగేజీలు ఎంత అయింది, 3 గన్ని బ్యాగుల్లో తెచ్చాడు. నిజంగానే అమ్మవారు పంపించింది అనుకొని ఆ సాలగ్రామాలతో ఈ విగ్రహం చేస్తున్నాం. ఈ వెంకటరమణ దోష నివారణ వెంకటరమణ గోవిందుడిగా మన ఆలయంలో కూడా త్వరలో ప్రతిష్ఠ జరుగుతుంది. ముఖ్యమైన యక్షుడు ఆయన ఒక్కడే. సర్పదోషాలు తొలగాలన్నా కూడా ఆయన ఒక్కడే. ఎందుకంటే ఆయన చేతిలో పెంపుడు జంతువు ముంగీస. అందుకని ముంగీస ముద్ర, నకులీ ముద్ర అంటాం. ఈ ముద్రను చేయడం వలన ఆ నకులీ ముద్రని ఇలా నోట్లు లెక్కిస్తున్నట్టు చేస్తూ ఉంటే అనంతమైన సంపద మనకు కలుగుతుంది అనేది ఒక ముద్రా శాస్త్రంలో ఉంది. దాన్ని కుబేర ముద్ర, కుబేర ముద్ర, నకులీ ముద్ర అంటుంటాము. మనం ఈ 3 వేళ్లతోనే ముఖ్యమైన పనులు చేస్తాం. ఆకాశ ప్రతీక, వాయు, అగ్ని. అంటే ఈ ముద్రలో పెట్టుకుని, అంటే ఎక్కడ పెట్టుకుని ఎలా పెట్టుకుని జపం చేయాలి గురుగారు? మామూలుగా ఇలా అనుకుంటూ, మామూలుగా ఇలా కూర్చున్నప్పుడు బస్సులో కూర్చొని మీరు ఇలా అనే బదులు ఇలాగ అనుకోండి చాలు. ఇలాగ అనుకుంటూ మామూలుగా ఓం రామ్ బుధాయ నమః, ఓం వైశ్రవణాయ నమః, ఓం విట్టేశ్వరాయ నమః. ఆ కుబేరుడి అనుగ్రహం నాకు కలుగుతుంది. చిత్తాకర్షణ, శరీరాకర్షణ, నేత్రాకర్షణ, జనాకర్షణ, ధనాకర్షణ. ఇది బిగ్గరగా కాకుండా లోపలే మనం స్మరణ చేసుకోవటం. ఈ 5 శక్తులు మనకు సహకరిస్తున్నాయి. చిత్తాకర్షణ, శరీరాకర్షణ, నేత్రాకర్షణ, జనాకర్షణ, ధనాకర్షణ అవన్నీ మన కైవసం. దాంతో ఆయన పరవశం చెంది మనకు అన్ని ఎంత కావాలో ఎంత కావాలనో యక్ష పురుషుడు అనుగ్రహిస్తాడు. ఎంత అర్హత ఉన్నదో అంత వరకు ఇస్తారు. అంతే. ఇలాగా కర్ణపిశాచి సాధన కూడా యక్షిణీ సాధన ఉంది. ఆ త్రాటక విద్యలో ఒక సాధన ఉంది. ఒక్కొక్క యక్షిణీ తత్వం ఒక్కొక్క రకంగా ఉంది. దానిలో కొన్నింటి జోలికి మనం వెళ్ళకూడదు. అది అమావాస్య రోజుల్లో మీరు ఇందాక అడిగినట్టు అమావాస్య రోజుల్లో యక్షిణీ సాధన చేస్తుంటారు. అవి ఈ రోజుల్లో కాస్త నిష్ఠా నియమంతో చేసేవాళ్ళు, నేర్పే గురువులు తక్కువ. రకరకాల తంత్ర గురువులు, మంత్ర గురువులు, శూద్ర గురువులు, ధన గురువులు, కార్పొరేట్ గురువులు వచ్చేసారు. మా రోజుల్లో అప్పుడు చిన్న వయసులో నిజమైన గురువులు ఉండేవారు. నిజమైన త్రాటక విద్య నేర్పించేవారు. నిజమైన భూ సమాధి యోగా నేర్పించేవారు. మేము 3 గంటలు 4 గంటల సేపు భూమి లోపల ఉండవలసి వచ్చేది. మా గురువు గారు అయితే ఏకంగా 9 రోజులు గోతిలోనే ఉండిపోయి పైన ఒక ట్రాక్టర్ మట్టి కప్పేసి కూర్చునే వాళ్ళం ఏడుస్తూ. ఆయన బయటపడేంత వరకు ఆలోచనలో ఉండేవాళ్ళం. మళ్ళీ దివ్య తేజస్సుతో ఆయన వచ్చేవాడు. అటువంటి గురువు మాకు దొరకటం మా అదృష్టము. ఆయనే మాకు తిరుపతిలో రాజలక్ష్మి గారని ఆ అమ్మవారిని కూడా పరిచయం చేశారు. ఆమె ఆలయ సందర్శన కూడా మొన్న జరిగింది. మళ్ళీ వెళ్ళాము. బాగా మంచిగా కట్టారు కూడా. అక్కడున్న ఫోటోలు అన్నింటినీ సేకరించాను కూడా. ఒక పుస్తకం తయారవుతుంది, ఒక గ్రంథంగా. దాన్ని నా సిద్ధ అనుభవాలతో కొన్ని 9 గ్రంథాలు విడుదలవుతాయి త్వరలో. అది మీ ద్వారానే చేయిద్దాం. ఆవిడ గాల్లో లేచేవారు, లావిటేషన్ చేసేవారు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఏదో మాయలు మంత్రాలు జిమిక్కులు కాకుండా, ఇంద్రజాల విద్యలు కాకుండా నిజమైన యోగిని. ఆమె ఒక బహదూర్ ఫ్యామిలీ కుటుంబం నుండే వచ్చింది. ఆమె మంచి నాట్యకారిణి కూడా, మంచి కళాకారిణి. అటువంటి దీనిలో ఉంటూ ఆధ్యాత్మిక సాధనలో రావటం కూడా గొప్ప విషయం.
ఆ రోజుల్లో కృష్ణ భగవానుడుగా ఆరాధించబడ్డ తారక రామారావు గారు కూడా ఆమెను కలవటం జరిగింది. ఆ అమ్మను వెతుక్కుంటూ మేము వెళ్ళటము, మా గురువు గారు తీసుకెళ్లి పరిచయం చేయటం, అక్కడి నుండి పిచ్చివాళ్ళారా నాకు కాదు, ఆ తిరుమల కొండపైన కొంగనార్ అనే సిద్ధయోగి ఉన్నాడు, ఆ సమాధిని దర్శించుకోండి అంటే అది ఎక్కడుందో తెలియదు కానీ ఉన్నాడు అక్కడ క్షేత్రంలో, కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడల్లా కొంగనార్ ధ్యానం చేసుకోండి అని. మళ్ళీ నారాయణవనంలో ఆ సొరకాయల తాత ఉన్నారు, ఆ తాత దగ్గర వెళ్ళి కూర్చో జీవ సమాధి దగ్గర అని. ఇట్లా అమ్మవారు ఒక శక్తి స్వరూపుని. ఆ అమ్మవారిని చూస్తే నాకు కాళీమాత గుర్తొచ్చేది. అమ్మను ఇలా చూసుకుంటూ మొక్కేవాళ్ళం. ఆ విధంగా అమ్మ అనుగ్రహంతో సొరకాయల తాత పరిచయం జరిగింది. ఈనాటికి అప్పున్నాను, ఆయన చిత్రం కూడా వేసి మన ఆలయంలో పెట్టాలి. ఆయన 2 సార్లు ఇప్పుడు మన శిష్యుల ద్వారానే హెచ్చరించాడు, నువ్వు చిత్రించకపోతే నేనే వచ్చి కూర్చుంటానని. ఈ విధంగా చిత్ర రూపంలో వచ్చి కూర్చున్నాడు కూడా ఎదురుగా. ఆ చిత్రానికి అడ్డుగా పెట్టుకున్నాడు. అనుకోకుండా తీసి పక్కన పెట్టినా మళ్ళీ మా శిష్యుడు తీసుకుని అక్కడ ఈరోజు పెట్టాడు. కాబట్టి ఆయన త్వరలో ఆయనది కూడా చిత్ర శిల్పం తయారవుతుంది. ఈ పతంజలి, పాంబాటి సిద్ధరని మొన్న కార్తీక పౌర్ణమి రోజు ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున మన ఆది శంకరాచార్యులు మరో శంకర అవతారము కాలడిలో పుట్టి కాలి నడకన హిమాలయాల వరకు వెళ్ళి దేశ నలుమూలల పీఠాలని స్థాపించిన సిద్ధ పురుషుడు. అటువంటి స్వామిని ఈరోజు కార్తీక మాసంలో చేసే భాగ్యం కూడా కలిగింది. ఆయన్ని కూడా ప్రారంభించాను. ఇంకా ఒక్కొక్క కార్యక్రమం వీలున్నప్పుడల్లా చేస్తూ వస్తున్నా. ఈ దేహం ఉన్నంత లోపు, ఈ కట్టె ఉన్నంత లోపు ఇటువంటి విగ్రహ స్థాపనలు ఎన్నో చేసి మనం చిరంజీవులుగా ఉండాలనేది కాదు, శాశ్వతంగా మానవాళికి లోక కళ్యాణం చేయాలనే సదుద్దేశంతో ఒక అలా ధ్యాన మందిరం కూడా చేస్తున్నాను. మీరు వినే ఉంటారు, ఈ మధ్యకాలంలో లోక కళ్యాణం కోసం వెంకటేశ్వర స్వామిని ఒక ఆయన చేసి అందరికీ ధనం కూడా పంచిపెడుతూ ఇచ్చేస్తున్నారు. కానీ కొందరు పాప ఆయనకు పేరు ఏం పెట్టారు అయ్యా అంటే తిక్కస్వామి అని పెట్టారు. కాబట్టి అది విన్నప్పుడు ఆ వీడియోల పైన పేర్లు చూసినప్పుడు బాధేస్తుంది. అతని తిక్కకు ఒక లెక్క ఉంది, లోక కళ్యాణం కోసం సేవ చేస్తున్నాడు. అటువంటి మహానుభావుల్ని తిక్కని అదని ఇదని పెట్టకూడదు. కొన్ని అనుకోకుండా ఎదురు చూడనటువంటి జన సమూహం వల్ల ఆయన తొక్కిసలాట జరిగి కొన్ని అనర్థాలు కూడా జరిగాయి. కానీ ఆయన దేనికి బెదరకుండా స్థిరంగా జవాబు చెప్తున్నారు అందరికీ. అమ్మవారు చేయిస్తుంది, నేను చేస్తున్నా అంతే అంటున్నాడు. ఆయన నా అమ్మవారు ఇస్తుంది, డబ్బులు అందరికి పంచిపెడుతున్నా అంటున్నాడు. అంటే ఆ కుండ బద్దలు కొట్టినట్టు ఒక బోళా శంకరులాగా నాకు అనిపించాడు. అటువంటి వారిని మనం కించపరచకుండా తిక్కస్వామి అని కాకుండా మంచి నామకరణంతో స్వామిని పిలిస్తే మంచిది. అటువంటి సిద్ధయోగులు అపూర్వంగా మనకు దొరుకుతారు ఈ కాలంలో. ధనం లాక్కునేవారే ఉన్నారు కానీ ఆ విరాళాలు ఎప్పుడెప్పుడు ఇస్తారని ఎదురు చూసే స్వాములు ఉండే ఈ రోజుల్లో దానికి ఇంకొక విధంగా తన స్వశక్తితో సంపాదించిన ధనాన్ని పంచిపెడుతున్నాడు. 95 ఏళ్ల వయసులో ఆయన్ని మార్గదర్శకంగా చేసుకుని నేను కూడా వెళ్తున్నాను. మనకే పేరు పెడతారో తెలియదు జనం. కాబట్టి జనం కోసం మనం కాకుండా సర్వమానవాళికి లోక కళ్యాణం కోసం ఏదైనా చెయ్యాలి అనే సదుద్దేశంతో మా గురువు గారు నేర్పించిన దారిలో వెళ్తున్నాను. దానిలో నేను పణంగా పెట్టిందంతా నా కళని, నాకున్న వజ్రాయుధము, సంకల్ప బలము, ఈ చిత్రకళ ఒకటే, ఈ శిల్పశాస్త్రం ఒకటే. దాని ద్వారా వచ్చిన ప్రతి రూపాయి ఈ విగ్రహాలకి, ఆ ధ్యాన మందిరానికి ఖర్చు పెడుతుంది.